మహిళలంటే వంటింటి కుందేలు కాదు, శివాజీ తమకు ఆదర్శం అంటూ పోరాటం చేసేందుకు మేము ముందుగా ఉన్నామంటున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. మేడం, ఈరోజు శివాజీ బర్త్డే కదా, మీరు వేషధారణ డిఫరెంట్గా అంటే ఒక శివాజీ మహారాజ్ ఎట్లయితే వేషధారణ చేస్తారో అలా తయారయ్యారు. మీరు అసలు దీని వెనకాల ఉన్న రహస్యం ఏంటి? నమస్తే అండి, నా పేరు అనంతలక్ష్మి. నేను యోగా థెరపిస్ట్ని, సైకాలజిస్ట్ని కూడా. అలాగే బీజేపీ మహిళా మోర్చా హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షురాలిని. నాకు శివాజీ అంటే ఎంతో ఇష్టం. దానికి కారణం ఏంటంటే మన దేశం కోసం, ధర్మం కోసం, సంస్కృతి కోసం పోరాడిన మహాత్ముడు, మహాయోధుడు. కానీ ఆ యోధుడు వెనుక ఎన్నో బాధలు ఉన్నాయి. మనకి స్వతంత్రం వచ్చింది, మనని బంధ విముక్తుల్ని చేశాడు అని మనకి అదొక్కటే తెలుసు. కానీ దాని వెనుక వారి కుటుంబము ఎన్నో ఇబ్బందులు పాలైంది. అవన్నీ కూడా బయటికి ఎవరికి తెలియనివ్వకుండా చక్కగా శివాజీయే ఆదర్శం అనుకుంటున్నాం మనము. కానీ వారి ఆదర్శానికి కారణం వారి మాతృమూర్తి జిజియాబాయి బాల్యంలో ఉన్నప్పుడే 6 ఇయర్స్కి పిల్లలకి ఏం తెలుస్తుంది, బొమ్మలతో ఆడుకోవడం తప్పించి. ఆ టైంలోనే ఆమెకి బానిసత్వం అంటే ఏంటో తెలుసుకోవాలనిపించి, తెలిసిన తర్వాత ఈ మొఘలాయుల నుంచి విడిపించుకొని స్వతంత్రం పొందాలని ఆ వయసులోనే అనిపించింది ఆ మహాతల్లికి. దానికి కారణమే శివాజీ జననం. ఎన్నో సంవత్సరాల తర్వాత ఆ జననం సంభవించింది. అయినా సరే ఆమె 6 సంవత్సరాల నుంచి ప్రతి దినము ఈ బానిసత్వం విముక్తి కోసమే ఆలోచిస్తూ, ఆమె తండ్రి మొఘలాయుల దగ్గర పనిచేశాడు, ఆమె భర్త కూడా మొఘలాయుల దగ్గర పనిచేస్తే ఆమె అయినా వారి మధ్యలో ఉంటూ నలిగిపోతూ ఉండేది, తప్పించిపోతూ ఉండేది. వారి చేతుల నుంచి, వాళ్ళ కబంధ హస్తాల నుంచి బయటికి రావాలని తప్పించిపోతూ ఉండేది ఆ మహాతల్లి. అయితే ఒక మొదటి కొడుకు పుట్టినాడు. తర్వాత వేరే మహారాజు దగ్గరికి కొలువు మారవలసి వచ్చింది ఆమె భర్తకి. అప్పుడు జిజియాబాయి రానని రెండోసారి గర్భం ధరిస్తుంది. నేను రాను, నేను ఇక్కడే ఉంటూ బిడ్డకి జన్మనిస్తాను అని చెప్పి వెళ్ళదు. ఆ వెళ్ళకపోవడం యొక్క రహస్యం ఏంటంటే అమ్మవారి పాదాలు, భవానీ అమ్మవారి పాదాలు పట్టుకుని, అమ్మ నిన్ను నువ్వే రక్షించుకో, ఈ దేశాన్ని రక్షించు అని చెప్పి విలపించింది. ఆమె ఆరోగ్యం కోసం కానీ, ఆమె భర్త కోసం కానీ, ఆమె బిడ్డల కోసం కానీ విలపించలేదు, దేశం కోసం విలపించింది. గర్భంలో ఉండగానే డిజైన్ చేయబడ్డాడు శివాజీ. అందువల్లే చిన్న వయసు నుంచే 16 ఏళ్ల వయసుకే ఆయన యుద్ధానికి వెళ్ళిపోయినాడు. అంత బలం 16 ఏళ్ళకి ఎట్లా వస్తుంది అంటే ఆమె అమ్మవారు సమర్పించిన పుత్రుడు కాబట్టి అంత ధైర్యము, అంత సాహసము కలిగిన వ్యక్తి శివాజీ. ఒక మహిళగా మీరు ఎలా ఫీల్ అవుతారు మరి? శివాజీని చూసి ఏ విధంగా ఇన్స్పిరేషన్ అవుతారు? శివాజీ చెప్తున్నా కదా, శివాజీ వెనుక వారి తల్లి ఉంది. తల్లి మాట వినిన పుత్రుడు. అలాంటి బిడ్డ ప్రతి ఇంట్లో ఉండాలి అంటే ప్రతి తల్లి కూడా ఒక జిజియాబాయిగా ప్లాన్ చేయాలి. ప్రజెంట్ యూత్ అంతా వారి మనసుకి వారు బలైపోతున్నారు, వారి మానసికంగా. పూర్వం ఏంటంటే శివాజీ కాలంలో 400 సంవత్సరాల క్రితంలో మొఘలాయుల చేతుల్లో, 100 సంవత్సరాల క్రితంలో బ్రిటిషర్ చేతుల్లో బందీలుగా ఉన్న మనము ఈరోజు స్వేచ్ఛా స్వాతంత్రాలతో ఉంటూ మన మనసుని మనం బంధించేసుకుని చాలా క్రూయల్గా మారిపోతుంది యువత అంతాను. అలాంటి వాటి నుంచి యువత వారి యొక్క ఏజ్కి అన్ని రకాల అలవాట్లకి గురైపోతూ మానసికంగా కృంగిపోతున్నారు. ఎడ్యుకేషన్ అని చెప్పి ఎటు పోనివ్వట్లే, ఏం నేర్చుకొనివ్వట్లేదు. పేరెంట్స్ కానీ, స్కూల్స్ కానీ విద్య, వైద్యం కమర్షియల్ అయిపోయి పిల్లలకి ఏమీ నేర్పించట్లేదు. అందువల్ల మంచి వయసు వచ్చేటప్పటికి మేము ఏమీ పనికిరాని వాళ్ళు అని ఫీల్ అవుతున్నారు. దానివల్ల రకరకాల దురలవాట్లకి లొంగిపోతూ వారే బానిసలు అయిపోతున్నారు. కాబట్టి ఇలాంటి లెసన్స్ బాల్యం నుంచే మనం నేర్పిస్తే, మెయిన్ ఏంటంటే శివాజీ అంటే ఏంటో ప్రతి ఒక్కరికి తెలిసేది ఏంటంటే సెలవు దినాన్ని ప్రకటిస్తాయి. దానికి సిడి చవాన్ గారు ఛత్రపతి శివాజీ పేరు మీద ఒక ఆర్గనైజేషన్ పెట్టి సిడి చవాన్ గారు పట్టుదలగా కృషి చేస్తున్నారు. ఆయనది నేషనల్ వరకు రీచ్ అయ్యి ఆ జాతీయ సెలవు దినంగా ప్రకటిస్తే
అందరికీ సంతోషకరమైన విషయం. భారత్ మాతాకి జై, జై భవానీ, వీర్ శివాజీ. థ్యాంక్ యూ మేడం. అంటే శివాజీ పుట్టినరోజు సందర్భంగా జాతీయ వ్యాప్తంగా కూడా ఒక సెలవు దినం ప్రకటించాలి. అంతేకాకుండా శివాజీ ఆ స్థాయికి చేరడానికి కారణం తన తల్లి జిజియాబాయి తీసుకున్న నిర్ణయాలే అని చెప్తున్నారు. మరి ఇలాంటి ఆ పూర్తి వివరాలు యువతకు తెలుసుకోవాలి. యువత తెలుసుకున్న తర్వాత వారి జీవితాల్లో మరి మార్పులు చేసుకునేందుకు వాళ్ళ ఆదర్శంగా సమాజానికి ఉపయోగపడేలా జీవించేందుకు అవకాశం ఉంటుంటారు. కెమెరామెన్ రాజుతో మహేందర్, పురా లోకల్, హైదరాబాద్.